జగిత్యాల అంటోంది గులాబీ దళం. తమ పార్టీ అధినేత కేసీఆర్ సభ కోసం బీఆర్ఎస్ నేతలంతా చెలో జగిత్యాల అంటున్నారు. జీవన్ రెడ్డి చేరికతో జగిత్యాల బీఆర్ఎస్ కు కొత్త బలం రాబోతోంది. మరోవైపు కేసీఆర్ ఏం చెప్తారా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు గులాబీ నేతలు. జగిత్యాల గులాబీమయమైపోయింది. సోమవారం జరగబోయే కేసీఆర్ బహిరంగ సభ కోసం జగిత్యాల పట్టణంలోని వివేకానంద గ్రౌండ్ లో కేసీఆర్ భారీ బహిరంగ సభకు ముమ్మరంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. మాజీ మంత్రి జీవన్ రెడ్డి గులాబీ కండువా కప్పుకునే కార్యక్రమాన్ని భారీగా నిర్వహిస్తోంది గులాబీ పార్టీ. అక్షరాల 1,00,000 మందితో జగిత్యాల సభ నిర్వహించి సత్తా చాటాలని బీఆర్ఎస్ భావిస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలంతా ఈ సభపైనే ఫోకస్ పెట్టారు. జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల, చొప్పదండి, వేములవాడ నుంచి భారీగా జన సమీకరణ చేస్తోంది గులాబీ పార్టీ. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి కేసీఆర్ సమక్షంలో జగిత్యాల బహిరంగ సభ వేదికగా గులాబీ కండువా కప్పుకుంటారు. జీవన్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు కూడా పెద్ద సంఖ్యలో కారు పార్టీలో చేరబోతున్నారు. జీవన్ రెడ్డి చేరిక కోసం సభ అయినప్పటికీ చాలా రోజుల తర్వాత కేసీఆర్ బయటకు వస్తుండటంతో ఆయన ఏం మాట్లాడతారో అంటూ ఆయన అభిమానులు, గులాబీ శ్రేణులతో పాటు తెలంగాణ ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ జైత్రయాత్ర జగిత్యాల నుంచే మొదలు కాబోతోందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో రాజకీయ పునరీకరణ జరుగుతోందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాష్ట్రంలో ఒక రాజకీయ పునరేకీకరణ జరుగుతూ ఉంది. సింహం బయటికి వస్తూ ఉంది అంటే గుంటనక్కల గుండెల్లో ఇలా రైలు ఉరుకుతున్నాయి. కేసీఆర్ గారు 1 సంవత్సరం తర్వాత ఒక బహిరంగ సభకు వస్తున్నారంటే ఎన్నో రకాల కుట్రలకి, కుతంత్రాలకి తెరలేపి కాంగ్రెస్ ప్రభుత్వం జగిత్యాలలో జరగబోతున్న జైత్రయాత్రను అడ్డుకునే ఒక చిల్లర ప్రయత్నం చేస్తా ఉంది. కేసీఆర్ సభకు అడ్డంకులు కలిగించే ప్రయత్నం కూడా చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఆయన ఇక్కడికి వస్తుంటే కోరుట్లకెళ్ళి వచ్చేటోళ్ళందరికీ ఇక్కడికి రానియకుండా రోడ్డు దవుతారట. 3 ఏళ్లకెళ్ళి యాదికి రాలే రోడ్డు, ఇప్పుడే యాదికి వచ్చింది సడన్ గా. జగిత్యాల నుంచే మళ్ళీ బీఆర్ఎస్ జైత్రయాత్ర మొదలవుతుంది, దండయాత్ర మొదలవుతుంది. రేవంత్ రెడ్డికి భరతం పట్టడానికి తెలంగాణ ప్రజలు మరి రంగం సిద్ధం చేసినారని ఒక వాతావరణం వస్తుందని ఆయనకు భయం పట్టుకుంది. గతేడాది ఏప్రిల్ 27న వరంగల్లో జరిగిన పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల సభ తర్వాత కేసీఆర్ హాజరవుతున్న మొదటి సభ ఇదే. అంటే దాదాపు ఏడాది తర్వాత కేసీఆర్ బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు.